మమ్మల్ని మనందరినీ ఎంతగానో అలరిస్తున్న పంచతల్సి లక్కీ లేడీ కార్యక్రమం ఇవాళ కూకట్పల్లిలోని మాధవరం నగర్ కాలనీలో ఉంది. మరి ఇక్కడున్న అందరికీ ఒకసారి హాయ్ చెప్దామా? హాయ్ అండి. స్టార్ట్ చేసే ముందు మన స్పాన్సర్ వాళ్ళ గురించి చెప్పాలి కదా. పంచతులసి అంటే 5 తులసి ముక్కలతో తయారైనటువంటి దివ్య ఔషధం. ఇది వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. ఏంటంటే ఈ పంచతులసి అంటే దురబ్రిహ తులసి, కృష్ణ తులసి, రామ తులసి, బాబి తులసి, తుకష్మియా తులసి, ఈ 5 తులసి ముక్కల సారంతో తయారైనది ఈ పంచతులసి. ఇది ఏం చేయాలంటే మనం ప్రతిరోజు ప్రతి గ్లాస్లో వాటర్ ఉంటుంది కదా, ప్రతి గ్లాస్ వాటర్లో ఒక్క డ్రాప్ చాలు. జస్ట్ ఒక్క డ్రాప్ పంచతులసి తీసుకున్నారంటే డైలీ మీకు వచ్చే సర్వరోగాలను మనం నివారించవచ్చు. ఈ దగ్గు, జలుబు, జ్వరం, బ్రీతింగ్ ప్రాబ్లం, కొంతమందికి ఏంటంటే వింటర్ వచ్చిందంటే చాలు బ్రీతింగ్ సరిగ్గా రాకుండా ఉంటుంది. సీజనల్ పరంగా ఇంకా ఫీవర్, కోల్డ్ అలా వస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? పంచతులసి తీసుకోవాలి. ఈ మెడిసిన్స్ వాడితే ఏమొస్తుంది? సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అప్పటికి మాత్రమే. ఇదైతే ఏంటి, మనకు దివ్య ఔషధం, ఆయుర్వేదం. పంచతులసి అంటే తులసి మొక్క ఎంత పవిత్రమైనదో అంతే ఆరోగ్యానికి కూడా అంతే మంచిది కదా. మరి అందరూ వాడతారా పంచతులసి? ఓకే, వాడతాం. ఖచ్చితంగా వాడండి. మరి మన పంచతులసి లక్కీ లేడీలో ఫస్ట్ రౌండ్ మ్యూజికల్ చైర్స్. పంచతులసి లక్కీ లేడీలో ఫస్ట్ రౌండ్ మ్యూజికల్ చైర్స్. ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి 5 మహారాణులు ఇక్కడ రెడీగా ఉన్నారు. మరి వాళ్ళని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అలివేలు గారు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మీ హస్బెండ్? మా హస్బెండ్ బిజినెస్ చేస్తుంటారు. ఎలా ఉంటుంది బిజినెస్? బాగుంటుంది. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శ్రీమతి. ఓ బహుమతి. అవునా? మీ ఆయనకి మీరు బహుమతేనా? పెళ్ళయిందా? అయింది. మీ ఆయనకి మీరు ఒక బహుమతి కదా. ఒక్కరే? అబ్బా, తమిళ్ పొన్ను చాలా కష్టం, తెలుగు రాదు కదా. కొంచెం వస్తుందా? బాగానే వస్తుందా? ఓకే. మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. మీరు? హౌస్ వైఫ్. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఒక్కరు అమ్మాయి. హాయ్ అండి. విజయారెడ్డి. హాయ్ చెప్పాను. టెన్షన్ ఏదైనా కొట్టేస్తున్నారు వీళ్ళు అన్నట్టుంది. టెన్షన్ దేనికి? చెప్పండి. మీ పేరు? విజయారెడ్డి. మీ ఆయన ఏం చేస్తుంటారు? ట్రాన్స్పోర్ట్ ఆఫీస్. మీకు పిల్లలు ఎంతమంది? ఒక పాప, ఒక బాబు. మీకిద్దరు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? ధనలక్ష్మి గారు. ధనం బాగుంటుందా మీ దగ్గర? మాకు కొంచెం ఇస్తారా? ప్యాక్ తీసుకెళ్తారండి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. పిల్లలు ఎంతమంది అండి? ముగ్గురు. 2 అమ్మాయిలు, ఒక బాబు. ఓకే. హాయ్. మీ పేరు? మేఘన. ఏం చేస్తుంటావు మేఘన? సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయరా? ఏ గ్రూప్? ఎంపీసీ. కోఎడ్యుకేషనా? కాదు, మాది గర్ల్స్ క్యాంపస్. చాలా బోర్ కొడుతుంది కదా. ఏం చేద్దాం, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రొటెక్ట్ కావాలి కాబట్టి అలా అయితేనే బెటర్ అనిపిస్తుంది కదా. అవును. ఓకే మేఘన, ఎలా ఉంది కాలేజ్ లైఫ్? నైస్. ర్యాగింగ్ జరిగిందా సీనియర్స్ నుంచి ఏమన్నా నువ్వు ఫస్ట్ ఇయర్లో ఎంటర్ అయినప్పుడు? లేదు, అందరూ క్లోజ్గా ఉంటారు సీనియర్స్. అవునా? ఓకే, ఆల్ ది బెస్ట్. చూసారు కదండి, మన 5 మహారాణుల పరిచయాలు అయిపోయాయి కదా. మరి వీళ్ళు డ్యాన్స్ వేస్తామంటున్నారు కదా. వేస్తాం. బా, ఎంత బాగా చెప్తున్నారు చూడు. సరే, ఏ పాట కావాలి మీకు? అందాల రాముడు. బాగొస్తుందా మీకు డ్యాన్స్? నేర్చుకుంటున్నారా? లేదండి. లేదా? మరి మన 5 పార్టిసిపెంట్స్ కోసం సాంగ్.
సూపర్గా చేశారు డాన్స్ తెలుసా. మీ స్టెప్స్ చూస్తుంటే నాకు కళ్ళు అలా తిరిగేసాయి. నాకు కూడా మీతో పాటు ఆడాలనిపించింది, కానీ రాదు కాబట్టి అలా సైడ్లో ఉండిపోవాల్సి వచ్చింది. చాలా బాగా చేశారు అందరూ. చాలా థ్యాంక్స్ అండి అడిగిన వెంటనే డ్యాన్స్ చేసినందుకు. ఓకే, మరి లేట్ చేయకుండా రౌండ్ని స్టార్ట్ చేద్దామా. మ్యూజికల్ చైర్స్ ఏంటంటే ఒకరిని ఒకరు తోసుకోకూడదు. ఓకే, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి రౌండ్ చేయాలి. మీకు స్టార్టింగ్ అప్పుడు విజల్ వేస్తాం, విజల్తో పాటు మ్యూజిక్ కూడా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ విజల్ వేయగానే ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోవాలి. తోసేసుకోవడాలు, కొట్టుకోవడాలు అలా మాత్రం వద్దు. ఓకేనా, మీరంతా ఫ్రెండ్స్. ఓకే, 4 చైర్స్ ఉన్నాయి, 5 పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఓకేనా, చెప్పాను కదా రౌండ్ చేయాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, దూరంగా తిరగాలి, దగ్గర ఉండకూడదు. ఫస్ట్ ఇలా టచ్ చేస్తూ అస్సలు తిరగకూడదు. తోసేసుకోవడాలు, దొబ్బుకోవడాలు, కొట్టుకోవడాలు వద్దండి. ఓకేనా, రెడీనా? మేఘనా, ఎలా అనిపించింది? నైస్ కానీ ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ ఉంది, బట్ ఇట్ వాస్ ఫన్నీ కదా, నా స్పోర్ట్స్ కదా. ఓకే, మరి ఓకేనా. 4 ఉన్నారు, పాపం మేఘన వెళ్ళిపోయింది. ఈ 4లో ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో చూద్దాం. రెడీనా? మీరు ఆవిడని దోహేస్తారా? తెలీదా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఆవిడే కూర్చున్నారు కదా ఫస్ట్. వాళ్ళే ఫస్ట్ కూర్చున్నారు. తెలుగు రాని వాళ్ళు తెలుగు మాట్లాడితే చాలా ముద్దుగా ఉంటుంది. ఓకే, ఎలా అనిపించింది మీకు? బాగుంది. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేదు పాపం శ్రీమతి, ఎందుకంటే తెలుగు రాదు కదా. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. కానీ ఒక్కరే కదా విన్ అయ్యేది, కానీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ నుంచి బాగా ఎనర్జీగా జోష్గా పరిగెడుతూనే ఉన్నారు. పర్లేదండి, గేమ్ కదా, ఎవరో ఒకరే విన్నావా? ప్రతి ఓటమి గెలుపుకున్నాను కదా, అలా అనుకోవాలి, లేకపోతే చాలా కష్టం కదా. ఓకే, ఇప్పుడు మీరిద్దరే ఉన్నారు, మీ ఇద్దరి మధ్య పోటీ. తోసేసుకోకండి, పాపం ఇప్పుడు అసలే భయపడిపోయింది. లేదు, భయపడలేదా? పడిపోతానని కొంచెం భయం వేసి. ఏం భయం అయితే ఏం లేదు. ఓకే, మీ ఇద్దరు ఉన్నారు, స్టూల్ ఉంది. ఇప్పుడు కూర్చోవాలండి. ఫస్ట్ కూర్చున్న వాళ్ళని కొంచెం చేయి పెట్టేసాం ఇలా, అలా అంటే కాదు. రెడీనా?
చేస్తూ తిరుగుతున్నారు కదా. పాట అంటే ఇష్టం అండి. ఇలా బుక్ అయిపోయారు, అందులో లీనమైపోయి ఇందులో పార్టిసిపేట్ చేయలేదు కదా. మా సిస్టరే అండి. ఓన్ సిస్టర్ సరే తింది మూవీ కదా అన్నట్టు అంతే. ఎవరు గెలుస్తారు ఒకటే కదా, అంతే కదా. ఓకే, ధనలక్ష్మి గారు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఎందుకు అనిపించదండి, విన్ అయ్యారుగా. అలా అని కాదా, ఆడాంగా చిన్నప్పుడు ఆడింటారు. అవును, కదా, మళ్ళీ ఇప్పుడు మీరు మామూలుగా కిట్టి పార్టీస్ అలా చేసుకుంటూ ఉంటారా? చేసుకుంటూ ఉంటాం, అప్పుడు ఆడుతుంటాం. అవును, ఎక్స్పీరియన్స్ ఇక్కడ పనుకొచ్చింది అవును, కదా. అవును. ఓకే అండి, కంగ్రాట్స్ అండి. మన మ్యూజికల్ చైర్స్ విన్నర్ ధనలక్ష్మి గారు. ఫస్ట్ రౌండ్ మ్యూజికల్ చైర్స్ అయిపోయింది. సెకండ్ రౌండ్ ఉండమ్మ బొట్టు పెడతా. ఈ రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి 5 పంచ తులసులు ఉన్నారు ఇక్కడ. ఇంతకుముందు మహారాణి, ఇప్పుడు పంచ తులసులు. పంచ తులసి లాంటి పంచ తులసి కదా, అవునా? ఏంటి మాట్లాడరా? సైలెంట్ కిల్లర్సా? ఏం లేదండి. ఏం లేదా? బాగా మాట్లాడతారా? ఇంట్లో మీ హస్బెండ్స్ మీద బాగా చేస్తారా? చేస్తాం. ఎలా ఫైట్ చేస్తారు? ఒక్కసారి నాకు చూపించరా? సపోజ్ ఇప్పుడు ఈవిడ మీ హస్బెండ్, ఈవిడ కాదు మీ హస్బెండ్, ఎలా ఫైట్ చేస్తారు ఒకసారి నా కోసం. ఏదైనా తీసుకురాకపోతే చాలా గొడవ పెడతాను. పోనీ ఇప్పుడు శారీ తీసుకురాలేదు, ఎలా గొడవ పెడతారో స్టార్ట్ చేయండి. నవ్వకండి, సీరియస్గా ఫైటింగ్ నవ్వుతూ చేస్తారా మీరు? ఏంటండి, శారీ తీసుకురమ్మని చెప్పాను కదా, ఎందుకు తీసుకురాలేదు? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? టైం లేదు, టైం లేదు. ఆఫీస్కి టైం ఉంటుంది కానీ నాకు శారీ తేవడానికి టైం ఉండదా? అంతకంటే ఎక్కువ మీ ఆయన కూడా ఇంతేనా? మీతో వాదించలేడా? మా వారు సైలెంట్ అండి. అందుకే రాజ్యం ఇలా వెళ్తున్నారు. ఓకే రండి, మీ పేరు చెప్పండి. మాధవి. మాధవి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి ప్రస్తుతానికి. పిల్లలు ఎంతమంది? 2. ఒక పాప. హస్బెండ్ ఏం చేస్తుంటారు? కేబుల్ ఆపరేటర్. కేబుల్ ఆపరేటరా? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అనురాధ. అనురాధ గారు సైలెంట్గా ఉంటారు. అర్థమైపోయింది నాకు ఇప్పుడు మీరు ఎంత సైలెంట్. మీ హస్బెండ్ ఏం చేస్తారు? కేబుల్ ఆపరేటర్. కేబుల్ ఆపరేటరేనా? ఏంటి ఇద్దరు ఫ్రెండ్సా? మీరిద్దరు తోడు దొంగలు. మీకు ఎంతమంది పిల్లలు? బాబు పాప. బాబు పాప. మీ పేరు? భవానీ. భవానీ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను టైలరింగ్ చేస్తుంటారా? బేసిక్గా భవానీ అన్న పేరున్న వాళ్ళు ఎంత అంటే చాలా ధైర్యస్తులంట. మీకు అంత ధైర్యం ఉందా? కొంచెం ఉందా? రాను అంత కూడా ఇంప్రూవ్ అవుతుందిలేండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? అన్మ్యారీడా? సారీ. ఇప్పుడు ఎవరు మ్యారీడో ఎవరు అన్మ్యారీడో తెలుసు, చాలా కష్టం అవుతుందండి, అందుకే అలా అడిగా. పోనీ మీకు ఎలాంటి హస్బెండ్ కావాలి? మంచివాడే. అందరూ మంచివాడే అంటారండి, అలా కనిపిస్తుంది అంతే. కానీ రూపం మీద ఉండాలి, హైట్, వెయిట్, పర్సనాలిటీ ఉండాలి. మీకన్నా హైట్ ఉండాలి, మీకన్నా వైట్ ఉండాలా? లేదు, మామూలుగా మనసు మంచిదైతే చాలు. హాయ్ అండి. మీ పేరు? స్వప్న. మీకు మ్యారేజ్ అయిందా? అయిందా? ఫస్ట్ అడగడం పద్ధతి అండి, ఇంకా నుండి ఇది నేర్చుకోవాలి. సో మీ హస్బెండ్ ఏం చేస్తారు? బిజినెస్ చేస్తారా? పిల్లలు ఉన్నారా? అవును. ఎంతమంది? ఒక బాబు ఒక పాప. ఒక బాబు ఒక పాప. హాయ్ అండి. మీ పేరు? కవిత. కవిత గారు కవిత్వాలు బాగా రాస్తుంటారు? లేదండి. లేదా? అసలు రావా? రావండి. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తారు? మెకానిక్ అండి. మెకానిక్. ఏ మెకానిక్? బోర్వెల్ మెకానికా? ఓకే. పిల్లలు? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలేనా? ఓకే. పరిచయాలు అయిపోయాయి. ఇంకా రౌండ్ని స్టార్ట్ చేసే ముందు, రౌండ్ ఏంటంటే ఉండమ్మ బొట్టు పెడతా. ఏంటంటే మనం ప్రతిరోజు చేసే వర్కే అది. కాకపోతే ఇప్పుడు మీరు పెట్టుకోకుండా అక్కడ కనిపిస్తున్నారు కదా, ప్రియాంక చోప్రా ఆవిడ అలా రెడీ అయి కూర్చున్నది కానీ బొట్టు పెట్టుకోలేదు. మీరు పెడితే పెట్టించుకుంటుందంట. ఓకేనా? మీ కళ్ళకి గంటలు కట్టేస్తాను, ఒక్కొక్కరి కళ్ళకి గంటలు పెడతా. టైమింగ్ లేదు దీంట్లో. మీ ఒక్కొక్కరికి 2 ఛాన్స్లు ఉంటాయి. 2 ఛాన్స్లో ఎవరైతే కరెక్ట్ పొజిషన్లో ఈ కనుబొమ్మల మధ్యలో పెట్టాలండి బొట్టు, కరెక్ట్ పొజిషన్లో ఎవరైతే పెడతారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్. రెడీనా అంతా? రెడీ అండి. ఆ గేమ్ రౌండ్కి రెడీ అయ్యే ముందు మన సయ్యాటకి రెడీ అవ్వాలిగా. డ్యాన్స్ చేస్తామండి. చేస్తారా? చేస్తాం. ఇర్రగది చేస్తారా? అలాగే చించేస్తారా? అబ్బో, భవానీ గారు చించేస్తారంటే మరి చూద్దాం, చించేస్తారో ఇరగది చేస్తారు.
సిల్కు గుడ్డల్లే గల్ఫ్ సెంటు గుడ్డల్లే జలకులిచ్చు నీ జిలుగులే రత్తాలు వేడి వేడి లడ్డల్లే డబ్బులు కాటు గడ్డల్లే పాటమైన పట్టింపులే సోరు మీద గుర్రాలు నీ ఊపులే ఊరువాడ మందాలు నీ సంపులే పట్టుకుంటే లాఠీ పడలేరు ఎవరు పోటీ ఓ గోలి సోడ తాగి నీతో కొల్లు మంటూ పెట్టిస్తా కెవ్వ కేక నిజంగా అదిరిపోయింది నాకైతే. ఇక్కడ నిల్చొని ఉంటే దద్ద అదిరిపోతున్నాను నేను కూడా. చాలా బాగా చేశారు అందరూ. మీరు ముఖ్యంగా మన కవిత గారు అయితే ఏదో లెక్క కళ ఉన్నా అన్నట్టు ఇలా నిల్చొని ఉన్నారు లేదా? ఓకే, మరి రెడీనా గేమ్ ఆడడానికి? Ladies and gentlemen, giving you the hip hop. ఎక్కడ పెట్టారు? తలలో పెట్టాను. తలలో పెట్టారా? ఆవిడ బొట్టు పెట్టండి అమ్మా అంటే తలలో తీసుకెళ్ళి పువ్వులు పెట్టినట్టు పెట్టారు. ఓకే, పర్లేదులేండి, ఆడారు కదా, థ్యాంక్స్. మన మాధవి గారు చాలా ట్రై చేశారు కానీ పెట్టలేకపోయారు. మీరు పెట్టండి. ఆల్ ది బెస్ట్. ఎక్కడ పెట్టాను? బొట్టు పెట్టానని అనుకుంటున్నాను. బొట్టు పెట్టారు బొట్టు, కానీ ఎక్కడ పెట్టారు తెలుసా? ముక్కు పుడక. అది లేదని ఆ లోటు తీర్చారా ఏంటి? ఆవిడకి బొట్టే కాదు ముక్కు పుడక కూడా లేదనుకున్నారు. పర్లేదు, బాగానే ట్రై చేస్తారు. ఎనీవే, భవానీ గారు రెడీనా? వాళ్ళిద్దరూ కనీసం అంచులకు కూడా వెళ్ళలేదు, దరిదాపులకు కూడా వెళ్ళలేదు. కనీసం మీరైనా ట్రై చేయండి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. బాటిల్ బ్రతుకుంటుంది, ఓపెన్ అయితే రుచుకుంటుంది.
ఎక్కడ పెట్టారు? కొంచెం దగ్గరకు వచ్చారు, పర్లేదులేండి. స్వప్న గారు చూసారా, ముగ్గురు కనీసం దగ్గరకు కూడా వెళ్ళలేదు. హోప్స్ అన్ని ఇంకా మీ ఇద్దరి మీదనే. ట్రై చేస్తారా? ఆల్ ది బెస్ట్. చెప్పడం ఎందుకు, చూసేద్దాం. కానీ నాకు కనబడుతుంది. స్వప్న గారు ఎక్కడ పెట్టారు? పర్లేదులేండి, మిగతా ముగ్గురితో పోలిస్తే కొంచెం బెటర్ కదా కదా. చూద్దాం, ఇంకా ఒకే ఒక్కరు ఉన్నారు. ఎవరు ఆవిడ? కవిత గారు. కవిత గారు ఒకే ఒక్కరు, మీరు ఒక్కరే ఉన్నారు. మీరు కానీ కరెక్ట్ పొజిషన్లో పెడితే మీరే విన్నర్. కొంచెం ఇక్కడ వచ్చినా కూడా మీరే విన్నర్ అవుతారు. లేదు ఇక్కడ అన్నారనుకో మన స్వప్న గారు. ఓకేనా? Buai అంటాడు ఆటో అప్పరావో. సైడ్లో పెట్టేస్తారు. కొంచెం దగ్గరికి రండి అంటే ఇంకా దూరం వెళ్ళిపోయారు. పర్లేదు. సెకండ్ రౌండ్ కుండమ్మ బొట్టు పెడతా. ఈ రౌండ్లో విన్నర్ ఎవరు? స్వప్న. కంగ్రాట్స్. మన పంచతలసి లక్కీ లేడీలో థర్డ్ రౌండ్ వచ్చేసి బెలూన్స్ ఊదటం. బెలూన్స్ ఏంటంటే అవి మనం అకేషన్స్కి వాటికి ఊది డెకరేషన్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇక్కడ బెలూన్స్ ఊదుతూ ఉండంగానే పగిలిపోవాలి. దాన్ని ఎవరు ప్రెస్ చేయడం కానీ గిల్లడం కానీ గిచ్చడం కానీ అలా చేయకూడదు. మేబీ అలా చేశారనుకో అది కౌంట్లోకి రాదు. ఓకేనా? ఊదుతూ ఉండంగానే పగిలిపోవాలి. మళ్ళీ రౌండ్ని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ పరిచయాలు కావాలిగా. హాయ్ హాయ్ హాయ్, పేరు? హాసిని. హాసిని. హాసిని అంటే ఏంటి? హాసిని, జస్ట్ హాసిని. మీనింగ్ ఏమీ తెలుసు. స్మైల్. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను. నువ్వు కూడా అలానే ఉంటావా? నవ్వుతూ నవ్విస్తూ ఉంటావా? లేదు. లేదా నీ వరకు నువ్వు హ్యాపీగా ఉంటావు అంతేనా? అంతే. సెల్ఫిష్. ఆల్ ది బెస్ట్. హాయ్ అండి. హాయ్. మీ పేరు? లహరి. అన్నీ మ్యాచింగ్. లహరి ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మీ హస్బెండ్ ఏం చేస్తారు? జాబ్ చేస్తారు. ఏం జాబ్ అండి? బ్యాంకులో చేస్తారు. బ్యాంకులోనా? బాగా లెక్క పెడుతూ ఉంటారా? లేదండి, ఆయన చాలా సిన్సియర్. అవునా? చాలా సిన్సియర్ అండ్ సీనియర్ కదా. ఓకే లహరి గారు, మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీకు బోర్ కొడితే ఏం చేస్తారు? ఏం చేయమండి, నాకు ఇద్దరు పిల్లలు, పాప బాబు. ఇంకా బోర్ ఎక్కడ కొడుతుంది? అంతే, ఇంకా టైం ఉండదు బోర్ కొట్టడానికి కూడా. టైం అసలు ఉండదు, బోర్ కొట్టే అంత టైం కూడా ఉండదు కదా. పిల్లలు ఇంకా. హాయ్ అండి. మీ పేరు? దేవి. దేవి. దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా. మౌనంగా ఉంటారండి. ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. అవునా? అవునా? ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను, సైలెంట్గానే ఉంటుంది. అవసరమైనప్పుడు మాత్రమే అలా మాట్లాడతారు. ఓకే దేవి గారు, మీ హస్బెండ్ ఏం చేస్తారు? అకౌంట్స్ మేనేజర్. అకౌంట్స్ మేనేజరా? హాయ్ అండి. హాయ్ అండి. పేరు? లక్ష్మి. లక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? మీ హస్బెండ్? బజాజ్ ఫైనాన్స్లో బ్రాంచ్ మేనేజర్. ఓకే. హాయ్ అండి. మీ పేరు? కవిత. కవిత గారు ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రస్తుతానికి హౌస్ వైఫ్. మీరేనండి కవిత? మీరేగా? అవునండి. మరి నేనా అని అంటున్నాను. ప్రస్తుతానికి హౌస్ వైఫ్ అంటే ఫ్యూచర్లో ఏమైనా జాబ్ చేసే ప్లాన్స్ ఉన్నాయా? ఇంతకుముందు చేశాను, ఇప్పుడు బాబు ఉన్నాడు కాబట్టి. ఏం జాబ్ చేసేవాళ్ళు? లెక్చరర్ చేశాను. అయితే మీతో మాట్లాడడం చాలా కష్టం కదా. పరిచయాలు అయిపోయాయి. గేమ్ ఆడడానికి మేము రెడీ, మీరు రెడీ. కానీ అంతకన్నా ముందు పాపం మన వ్యూవర్స్ మీ డ్యాన్స్ చూడాలనుకుంటున్నారు. రెడీనా?
ఇంతకు ముందు 2 రౌండ్స్ వాళ్ళు ఇరగదీసేస్తారు, ఒకటి చింపేశారు. మీరేం చేస్తారు ఇప్పుడు? దుమ్ము దులిపేయాలి అలాగే. రెడీనా? రెడీనా? రెడీ. లక్ష్మి గారు రెడీనా? 2 minutes టైం ఉంటుందండి. 2 minutesలో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ ఊదుతూ పగలగొట్టేస్తారో వాళ్ళు మన రౌండ్ విన్నర్. ప్రెస్ చేయకూడదు అసలు. బెలూన్ మీకు సపోర్టింగ్ ఎందుకు కావాలంటే హ్యాండ్స్ దాన్ని పట్టుకోవడానికి మాత్రమే మీకు సపోర్ట్ కావాలి. అలా దాన్ని ప్రెస్ చేయడాలు, గిల్లడాలు, గిచ్చడాలు చేసి పగలగొడితే అది మీరు అది చేసిన వేస్ట్, కౌంట్ చేయరు. ఓకేనా? రెడీనా? యువర్ టైం స్టార్ట్ నౌ, గో. Come on. Everybody now. Yeah. Hey. Run the down low. కష్టపడ్డారు, 6 బెలూన్స్ పగలగొట్టారు. ఇంకా 4 ఉన్నారుగా, చూద్దాం. 6 అంటే గ్రేటే. ఊదడం ఈజీనే కానీ దాన్ని పగిలేంత వరకు ఊదడం అంటే కొంచెం కష్టమే కదా కదండి, కష్టం కదా. ఇప్పుడు మరి ఎవరు రండి, పేరు చెప్పండి. దేవి. రివర్స్ అయింది. దేవి గారు రెడీనా? లక్ష్మి గారేమో 6 బెలూన్స్ పగలగొట్టారు. మరి మీ ఖాతాలో ఎన్ని బెలూన్స్ చేరుతాయో చూద్దాం. రెడీనా? యువర్ టైం స్టార్ట్ నౌ, గో. ఎక్కడ నుండి వచ్చింది ఇంత ఎనర్జీ? నాకు తెలుసు మీరు అందుకే డాన్స్ వేయలేదు. డాన్స్ వేస్తే ఎనర్జీ వేస్ట్ అవుతుంది అనేసి వాళ్ళిద్దరిని ఇరికించేశారు కదా. నిజం చెప్పండి, మీకు వచ్చా డాన్స్? అవునా? దేవి గారు 10 బెలూన్స్ పగలగొట్టారు, బాగా ఆడారు. లీడ్లో ఉన్నవి 10 బెలూన్స్, దానికన్నా ఎక్కువ ఊది పగలగొట్టారు. ఓకేనా? రెడీనా? యువర్ టైం స్టార్ట్ నౌ, గో. Want you all the time, oh Pia. 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 Say nah, yeah, say lie. Loving you was like feeling the soul.
8 బెలూన్స్ అయిపోయింది 9వ బెలూన్కి వచ్చాం బాగానే ఆడాం కవిత గారు 10 మీరు 11 బెలూన్స్ ఊదితే ఓకేనా ఇంకా ఎక్కువ ఊదితే నీకు పోటీగా యువర్ టైం స్టార్ట్ నౌ గో బాగా అందుకే కదా మీకు కొంచెం రెస్ట్ ఇచ్చాను అయినా ఎనర్జీ వేస్ట్ అయిపోయింది. అయిపోయిందా పర్లేదులేండి కవిత గారు చూద్దాం లహరి గారు కవిత ఓకేనా కవిత గారు పర్లేదు బాగానే ఆడారు ఇంకా మనకు బోల్ ఛాన్స్ వస్తాయిలేండి అప్పుడు ఓకే అండి లహరి గారు రెడీనా మీకు ఒక్కరికే ఛాన్స్ ఉంది మీరు ఒక్క బిల్లులు ఎక్కువ ఊదినా కూడా మీరే ఈ రౌండ్ విన్నర్ అవుతారు అవునా అదేంటి ఒక్క బిల్లు 11 బెలూన్స్ ఊదమంటే ఒకటే ఊదుతానంటున్నారు నాకు అంతగా ప్రాక్టీస్ లేదండి ప్రాక్టీస్ లేదా ఇలా అనే వాళ్ళేం దూసుకెళ్ళిపోలేదు మేడం లేదు డాన్స్ కూడా రాదు అనేసి దుమ్ము రేపు ఇది అయిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది నేను అని చెప్పింది కష్టకాలం అయితే మరి చూద్దాం రెడీనా యువర్ టైం స్టార్ట్ నౌ గో मेरा जानू कौन सा तीर चल गया चाहतों की लौ उठी तो दिल पिघल गया सीने से ये दर्द आर पार हो गया धीरे धीरे धड़कन का करार खो गया तेरी जालिम दो धारी अदाने सनम छीना रे छीना दिल छीना दिल छीना दिल दीवाना किया प्यार में तेरी जालिम करारी अदाने सनम छीना रे छीना दिल छीना दिल दीवाना किया प्यार में అసలు మిమ్మల్ని టచ్ చేయలేదు ఏదో అనేసరికి నవ్వేస్తారు అవునా మళ్ళీ అసలు ఇది విన్ అవ్వడానికి ఆడుతున్నట్టు లేదు ఏదో ఆడదాం పిల్లలు ఆడుకుంటారు చూడండి అలా ఉంది టైం పాస్ మేడం అంతే విన్ అవ్వాలని ఎవరికి ఉంటుంది టైం పాసా అంటే ఆడిన వాళ్ళంతా విన్ అవ్వడానికి కాదా 2-3 అవర్స్ ఎంజాయ్ చేయడానికి అంతే అంతేనా ఓకే లహరి గారు పాపం బాగా ట్రై చేశారు మీకోసం ఒకటి చూద్దాం అనుకున్నాను అది కూడా పోయింది ఫోన్లేండి ట్రై చేశారు అది చాలు సైలెంట్గా ఉంటారు కానీ విన్ అయిపోయారు కదా కంగ్రాట్స్ అండి దేవి గారు ఎలా అనిపించింది మీకు బెలూన్స్ ఊదుతుంటే కష్టం అనిపించింది కానీ వెన్నెలయ్యాక హ్యాపీ అనిపించింది. మీ ప్లస్ ఏంటి తెలుసా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మైనస్ కాబట్టి మీకు ప్లస్ అయింది కదా అవును ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మైనస్ కాబట్టి మీరు ప్లస్ అయ్యారు ఇక్కడ అదే కానీ వీళ్ళకి కానీ మీకన్నా ఎనర్జీ ఉంటే అసలు మిమ్మల్ని గెలవనిచ్చే వాళ్ళ ముఖ్యంగా లహరి గారు అవును అసలు ఆవిడ విన్ అవుతుంది అనుకున్నాను నేను. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేశాను తెలుసు అందరికీ చాలా థ్యాంక్స్ డ్యాన్స్ బాగా వేశారు బాగా పార్టిసిపేట్ కూడా చేశారు సుకుమారం ఎక్కడుందా అంటే లహరి గారిలో వెతుక్కున్నాం ఒకటి కూడా వదలకపోవడం ఇక్కడ ఎవరు కొన్ని ఊదుతారు అని పెట్టామనుకో అప్పుడు లహరి గారు విన్ అవుతారు కదా ఎనీవే అందరూ బాగా ఆడారు అందరికీ థ్యాంక్స్ మన పంచతులసి లక్కీ లేడీలో 3 రౌండ్స్ అయిపోయాయి 4th రౌండ్లోకి ఎంటర్ అయ్యాం 4th రౌండ్ త్రో బాల్స్ ఏంటంటే మీకు ఒక పొజిషన్లో ఒక బాస్కెట్ పెడతాం మీకు కొన్ని బాల్స్ ఇస్తాం ఎవరైతే ఎక్కువ బాల్స్ కరెక్ట్గా అందులో వేస్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నారు ఓకేనా మరి ఈ రౌండ్ని స్టార్ట్ చేయాలంటే పార్టిసిపెంట్ని పరిచయం చేసుకోవాలిగా హాయ్ అండి మీ పేరు రామలక్ష్మి రామలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్
రామ తులసి ఉంది తెలుసా మీకు? చూసారా, పంచ తులసిలో రామ తులసి, అలా వాళ్ళలో మీరు ఒకరు కదా. హాయ్ అండి. హాయ్. మీ పేరు? రేణుక. ఇవ్వండి. రేణుక గారు ఏం చేస్తూ ఉంటారు? ఇంకా హౌస్ వైఫ్. హౌస్ వైఫా? మీ హస్బెండ్ బిజినెస్ చేస్తాను. బిజినెసా? హాయ్. హాయ్. పేరు? చంద్రకళ. చంద్రకళ. ఏం చేస్తూ ఉంటారు? ఫ్యాషన్ డిజైనింగ్. ఫ్యాషన్ డిజైనింగా? ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ అన్నీ ప్రజెంట్ నేర్చుకుంటున్నాను. నేర్చుకుంటున్నావా? డ్రెస్సెస్ మీదేనా ఇంకా లేకపోతే ఇంకా ఏమైనా అని అల్లికలు ఇలాంటివి కూడా? ప్రజెంట్ అదేం లేదు. శారీస్ డిజైనింగ్, డ్రెస్ డిజైనింగ్, బ్లౌజ్ డిజైనింగ్. ప్రజెంట్ అయితే బ్లౌజ్ డిజైనింగ్ ఉంది. ఓకే. ఫ్యూచర్ ఇంక ఇప్పుడే కదా స్టార్ట్. కానీ ఎలా ఉంది ఫ్యాషన్ డిజైన్? హాయ్. హాయ్ అండి. నా పేరు గీత అండి. నేను హోమ్ మేకర్. మా వారు బ్యాంకులో పనిచేస్తారు. నేను అడగాల్సిన పనే లేదండి, అన్నీ చెప్పేస్తున్నారు. అసిస్టెంట్ మేనేజర్ అండి ఎస్బీహెచ్లో. పంజాబ్లో మాకు 2 పిల్లలు, బాబు పాప. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు భాను అండి. మా హస్బెండ్ వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలో దాంట్లో సూపర్వైజర్ అండి. కంపెనీ పేరే సాఫ్ట్వేర్, దాంట్లో సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నారు. పిల్లలు? ఒక అమ్మాయి. ఒక అమ్మాయా? పరిచయాలు అయిపోయాయి కదా, ఇంకా రౌండ్లోకి ఎంటర్ అయ్యే ముందు డ్యాన్స్. రెడీనా? ఓకే. అబ్బాయి ఏంటో వీళ్ళు డ్యాన్స్ అని మా ప్రాణాలు తోడేస్తున్నారు అని అనుకుంటున్నారా? మీరు ఎలా అనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. మీరు డ్యాన్స్ వేయాల్సిందే, మేము చూడాల్సిందే, ఆడియన్స్ క్లాప్స్ కొట్టాల్సిందే. రెడీనా? చంద్రకళ సూపర్ వేసావు డ్యాన్స్, ఇరగది వేసావు. నిజం చెప్పు, ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నారా? నథింగ్. మ్యాచెస్ చూస్తున్నారు. మ్యాచెస్ చూస్తున్నారా? అదేంటి మ్యాచెస్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా డిస్టర్బ్ చేస్తారా? ప్రజెంట్ ఎవరు లేరు. పర్లేదులే మనలో. చూడండి ఒక అబ్బాయిని. అవునా? నచ్చాడా? మా పేరెంట్స్కి నచ్చాడు. మీకు? నేను చూడలేదు. అదేంటి మ్యాచెస్ చూసారంటావు? మా పేరెంట్స్కి ఇష్టం అయితే నాకు ఓకే. ఏంటో ఈ జనరేషన్ ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా? ఉంటారా? నేనున్నాను కదా. నమ్మాలో వద్దు, ప్రజెంట్ అయితే నమ్ముదాంలేండి. ఓకే, మన 4th రౌండ్ వచ్చేసి థ్రోయింగ్ బాల్. ఇదేంటంటే మీకు కొన్ని బాల్స్ ఇచ్చాం, అక్కడ మీకు ఒక బాస్కెట్ కనిపిస్తుంది కదా, మీకు ఒక పొజిషన్ చూపించి అక్కడ నిల్చోబెడతాం. బెండ్ కాకూడదు ఎవరు, ఓకేనా? బెండ్ కాకుండా స్టిఫ్గా నిల్చొని ఇలా అన్నా వేయచ్చు, ఇలా అన్నా వేయచ్చు, ఎలాగన్నా వేయచ్చు, కాకపోతే బెండ్ అవ్వకూడదు, ఓకేనా? ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్. రెడీనా? బెండ్ అవ్వకూడదు. మీరు ఇలా అన్నా వేయండి, ఇలా అన్నా వేయండి, ఒక పిచ్ అక్కడ పడి అందులో పడినా కూడా నేను కౌంట్ చేస్తాను, ఓకేనా? కానీ బెండ్ అయి వేస్తే మాత్రం కౌంట్ చేయను, ఓకేనా? ఓకే. రెడీనా? రెడీ. ఆల్ ది బెస్ట్. వేయండి. ఓన్లీ 2 బాల్స్. రామలక్ష్మి గారు రెడీనా? వేయండి. గారు 1 2 3. భాను గారు, రామలక్ష్మి గారు 2 బాల్స్ 3 బాల్స్ వేశారు, ఓకేనా? మీరు దానికన్నా ఎక్కువ వేయాలి. సరే వేయండి.
బాల్స్ వేశారు భాను గారు. 7 బాల్స్ వేశారు. మీరు దానికన్నా ఎక్కువ వేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వేయండి. ఎన్ని బాల్స్ వేశారు? 2 3 4 5 6 బాల్స్. చంద్రకళ ఏ సినిమాలో? అదర్స్. బాగానే గుర్తుంది. నా సాంగ్ మీ పేరు మీద ఉన్నాయి కదా సాంగ్. ఓకే మరి రెడీనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు 7 బాల్స్ లీడ్లో ఉన్నాయి. నువ్వు దానికంటే ఎక్కువ వేసావు అనుకో, నువ్వే విన్ అవుతావు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. వెయ్. ఫోర్త్ రౌండ్ విన్నర్ చంద్రకళ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది? ఫస్ట్ టైం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను విన్ అవుతానని. ఇంతకుముందు ఇలా పార్టిసిపేట్ చేసావా? యా, కాలేజ్ డేస్లో పార్టిసిపేట్ చేశాను. ఎప్పుడు నేనే ఫస్ట్ ఉండాలనుకున్నా దేంట్లో అయినా. సో టీవీ షోస్లో ఇది నా ఫస్ట్ టైం? నో, సెకండ్ టైం ఇది. సెకండ్ టైమా? ఇంతకుముందు కాలేజ్ డేస్లో చేశాను. ఓకే, సెకండ్ టైం. అప్పుడు విన్ అయ్యావా? అప్పుడు కూడా. ఇప్పుడు విన్ అయ్యావా? విజయలక్ష్మి నీ వెనుకున్నట్టుంది కదా. కోర్స్. చంద్రకళ 4th రౌండ్ కూడా అయిపోయింది. మన లక్కీ రెడీలో 5th రౌండ్ మడత పెట్టడం. వేటిని? తెలీదు. శారీస్ని. శారీస్. మనం ఏం మడత పెడతాం? శారీసేగా. మడత పెట్టాలి, హోల్డ్ చేయాలి. ఓకేనా? ఇంట్లో చేసే పనే కదా, అది కూడా అందరికీ బాగా అలవాటు ఉంటుంది. మీకు 1 minute టైం ఉంటుంది. 1 minuteలో ఎవరైతే ఎక్కువ శారీస్ మడత పెడతారో వాళ్ళు ఈ 5th రౌండ్ విన్నర్. ఓకేనా? మరి రౌండ్ని స్టార్ట్ చేయాలంటే పరిచయాలు జరగాలి కదా. ఫస్ట్ ఇటు నుంచి వద్దాం. హౌస్ వైఫా? మీ హస్బెండ్? మా హస్బెండ్ సూపర్వైజర్. ఇక్కడ ఎంవైకే లాటీ గ్రేడ్ కంపెనీలో సూపర్వైజర్. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరు? రేఖ. రేఖ. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్? రిపోర్టర్. రిపోర్టరా? ఎక్కడ? హైదరాబాద్ మిర్రర్. హైదరాబాద్ మిర్రర్ న్యూస్ పేపర్లోనా? న్యూస్. హాయ్ అండి. మీ పేరు? ఇందుప్రియ. ఇందుప్రియ. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హాయ్. హాయ్. స్మైల్ బాగుంది. థ్యాంక్ యూ. మీ పేరు? కరుణ. కరుణ. పేరుకు తగ్గట్టే మీరు కూడా చాలా కరుణామయిలా. ఎవరైనా వచ్చి కొంచెం అమ్మ కొంచెం ఇబ్బంది ఉంది అంటే అయ్యో పాపం మన జాలు పడిపోతూ ఉంటారా? చూసారు ఎంత బాగా గెస్ట్ చేశాను. మీ గుణం చూసి మీకు ఆ పేరు పెట్టింటారు కదా. మీ హస్బెండ్ ఏం చేస్తారు? బిజినెస్. పిల్లలు? పాప. ఒక్కరేనా? సువర్ణ గారు మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హస్బెండ్? బిజినెస్. అందాం అనుకున్నా మీ హస్బెండ్ కూడా ఏమైనా రిపోర్టరా అని. లేదు, బిజినెస్. బిజినెసా? పిల్లలండి? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలేనా? పరీక్షలు అయిపోయాయి. రౌండ్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. మీ ముందర శారీస్ ఉన్నాయి కదండి. మీకు 1 minute టైం ఇస్తాను. 1 minuteలో ఎవరైతే ఎక్కువ శారీస్ నీట్గా ఫోల్డింగ్ ఉండాలి, మడత జారిపోవడం కానీ అలా ఉంటే దాన్ని కౌంట్ చేయరు. ఓకేనా? 1 minute టైం. ఎవరైతే ఎక్కువ శారీస్ మడత పెడతారో వాళ్ళు ఈ రౌండ్ విన్నారు. రెడీనా? మరి ఫస్ట్ ఎవరు వస్తున్నారు? ఎవరైనా పర్వాలేదు రండి. రెడీనా? ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్ నౌ. గో. It was a cool and lovely breezy evening. I could feel it because the birds are gonna sing. So I let ఇందుప్రియ గారు మీరు 1 minuteలో 2 శారీస్ పూర్తిగా కంప్లీట్ చేసేస్తారు. ఓకేనా? మరి మిగతా 4 ఉన్నారు. మరి వాళ్ళు 2 మడత పెడతారు లేదంటే 2 కన్నా ఎక్కువ శారీస్ మడత పెడతారో చూద్దాం. రత్న గారు రెడీనా? మన ఇందుప్రియ గారు 2 శారీస్ పూర్తిగా మడత పెట్టేస్తారు. మీరు 2 కన్నా ఎక్కువ పెట్టారు. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్ నౌ. గో. you're the one that's making all the sound. Hey, banta aatare say, kushiga paade say, jump jump re tammudu. Hey, hear your heartbeat pumping like a bass. Move your body like you're in a race. Everybody dancing
చేసేసారు. మూడో సారీలోకి వెళ్ళారు కానీ కంప్లీట్ చేయలేకపోయారు. ఓకే, ప్రజెంట్ అయితే 2 కౌంట్ చేద్దాం, 3వది పక్కన పెడతాం. మిగతా ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు ముగ్గురు 2తో స్టాప్ అయిపోతారేమో చూద్దాం. ఓకేనా? రేఖ గారు రెడీనా? ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. గో. I heard them say what to say. Hear your heartbeat pumping like a bass. Move your body like you're in a race. Cool and lovely breezy. It was a cool and lovely breezy. Hear your heartbeat pumping like a bass. Move your body like you're in a race. Cool and lovely. It was a cool and lovely. Cool and lovely. It was a cool and lovely. భయం వేసిందా? ఎందుకు భయం? మిమ్మల్ని ఏమన్నా పాములు పట్టుకోమన్నానా, తేలు పట్టుకోమన్నానా? చీరలేగా సాంగ్ పెట్టారు కదా, ఇంట్రెస్ట్ మొత్తం దానిపైన పోతుంది, చీరల పైన రావట్లేదు. మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ పోయిందా? మ్యూజిక్ పెడితే ఇంకా మంచి ఊపు వస్తుంది వర్క్ మీద. అసలు అక్కడ సాంగ్ అయిపోతుందేమో టెన్షన్ తో అక్కడ సాంగ్ పైన పడిపోతుంది. అవసరం అండి, సాంగ్ లేకుండా అయితే చేయదు. మీకు మంచి జోష్ రావడానికి సాంగ్ పెట్టాం. పర్లేదని బాగానే ట్రై చేస్తారు. సువర్ణ గారు రెడీనా? ఇప్పటి వరకు ఏంటంటే రత్న గారు 2 శారీస్ కంప్లీట్ చేశారు, 3వ శారీలోకి కూడా వెళ్ళారు. మీరు 3 శారీస్ కంప్లీట్ చేసేయాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. గో. Because the birds are gonna sing. So I left my gate and I went out for a walk. As I passed the dreadlocks camp, I heard them say what to say. Hear your heartbeat pumping like a bass. Move your body like you're in a race. Cool and lovely breezy. It was a cool and lovely breezy. Hear your heartbeat pumping like a bass. Move your మీరు కూడా 2 శారీస్ కంప్లీట్ చేశారు, 3వ జస్ట్ అలా టచ్ చేశారు అంతే. సో 2 కౌంట్ చేద్దాం. నెక్స్ట్ ఒకే ఒక్కరు కరుణ గారు, కరుణామయి, ప్రేమమయి, కరుణామయి కదండి, ఎన్ని బిరుదులు. రెడీనా కరుణ గారు? ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. గో. cool and lovely breezy evening. I could feel it because the birds are gonna sing. So I left my gate and I went out for a walk. As I passed the dreadlocks camp, I heard them say what to say. Hear your heartbeat pumping like a bass. Move your body like you're in a race. Cool and lovely breezy. It was a cool and lovely breezy. దీన్ని నీట్గా ఉందంటారా? చూడండి ఒకసారి దీన్ని మడత అంటే ఇంకా మిగతా వాళ్ళు పెట్టిందని ఏమంటారు? ఒక్కటే కౌంట్లోకి వస్తుంది, ఒకటే. ఓకే, కరుణ గారు ఒకటే. సో ఇప్పుడు ఎవరు? రత్న 2 శారీస్ పూర్తిగా కంప్లీట్ చేసేసి 3వ శారీ కూడా ఫోల్డింగ్ చేశారు కొంచెం. సో మన మడత పెట్టే రౌండ్లో విన్నర్ రత్న గారు. కంగ్రాట్స్. ఈ 5గురిలో ఎవరు ఫస్ట్ విన్నర్, ఎవరు లక్కీ లేడీ తెలియాలంటే ఒక చిన్న గేమ్ ఏంటంటే, మీ 5గురికి లహరి ఇందులో ఒక చిట్టి ఉంటుందండి. ఈ చిట్టిలో మూవీ నేమ్స్ ఉన్నాయి. మన లహరి సైగ చేస్తుంది, మూగ సైగలు, ఆ సినిమా పేరుని. మీరు ఎవరైతే ఫస్ట్ గెస్ట్ చేస్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్, వాళ్ళు ఫస్ట్ విన్నర్. ఓకేనా? రెడీనా? దేవి, చంద్రకళ, స్వప్న, ధనలక్ష్మి, రత్న 5గురు. రెడీనా? తీసుకోండి, ఓపెన్ చేయండి. చూసుకున్నారా? ఏంటి ఆడేస్తారా? నేనే చెప్తాను. క్లాస్ కొట్టండి. నిజం ఇప్పుడే చెప్పేసి ఎంత ఈజీ. కొంచెం లేట్ అయ్యావు, ఇక్కడ చెప్పేసింది ఫస్ట్ రత్న. బాగా చెప్పావు. అంత కరెక్ట్గా ఎలా గెస్ట్ చేస్తావు? ఇలా ఆడేది గోటిలే కదా. ఎంత ఈజీ నేమ్ వచ్చింది మీకు. రత్న గారు ఎంత ఈజీ నేమ్ వచ్చింది తెలుసా? మెయిన్ ఈ క్రెడిట్ అంతా లహరి గారికి వెళ్ళాలి. బాగా ఈజీగా చూపించారు కదా. మరి మన ఈ ఎపిసోడ్లో ఫస్ట్ విన్నర్ లక్కీ లేడీ. తీసుకోండి ఫస్ట్ గేమ్. కంగ్రాట్స్. మ్యూజికల్ చైర్స్లో ఫస్ట్ రౌండ్లో విన్నర్ ధనలక్ష్మి గారు.
కంగ్రాట్స్ అండి. సెకండ్ రౌండ్ ఉండమ్మ బొట్టు పెడతా. ఈ రౌండ్లో విన్నర్ స్వప్న గారు. కంగ్రాట్స్. థర్డ్ రౌండ్ బెలూన్ సూది పగల కొట్టడం. ఈ రౌండ్లో విన్నర్ దేవి గారు. కంగ్రాట్స్ అండి. ఫోర్త్ రౌండ్ త్రోబాల్. దీంట్లో విన్నర్ చంద్రకళ. ఫిఫ్త్ రౌండ్ శారీస్ మడత పెట్టడంలో విన్నర్ రత్న. ఆల్రెడీ ఫస్ట్ విన్నర్గా సెలెక్ట్ చేసేసాం, ఇచ్చేసాం గిఫ్ట్. ఇంకొకసారి కంగ్రాట్స్. ఎలా ఫీల్ అయ్యారండి? అందరూ గేమ్లో పార్టిసిపేట్ చేశారు, విన్ అయ్యారు. మరి మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. ఇలా వచ్చింది, మంచిగా డ్యాన్స్ చేస్తాం, బాగా ఎంజాయ్ చేశారు. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీకు ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఇంకా చాలా మంచిగా ఉంది. అంతే అంతే, చాలా మంచిగా అనిపించింది. అంతే. సరే, మన లక్కీ లేడీ గురించి మీ ఒపీనియన్? లేడీస్ని ఎంకరేజ్ చేయడంలో నెంబర్ 1. అండ్ ఇంకా హౌస్ వైఫ్స్ ఎప్పుడు టీవీకి అతుక్కొని పిల్లలకి అలా ఉండకాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే ఎంజాయ్ చేస్తుంటారు. లక్కీ లేడీ నీకు ఏది బాగా మ్యూజికల్ చైర్. ఎందుకంటే చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు చేస్తుంది అదే కదా, సో అది బాగా నచ్చింది. దేవి గారు, మరి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. చాలా హ్యాపీగా ఉందండి. ఈ ఎస్టీవీ ఈ ప్రోగ్రామ్ మాకు ఇది చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. హౌస్ వైఫ్లందరికీ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ. మీ ఆదరాభిమానాలు మాకు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. చూసారు కదండి, ఇవాళ మన లక్కీ లేడీ ఇక్కడితో అయిపోయింది. ఈ ఎపిసోడ్కి మాత్రమే ఇక్కడ ఫుల్ స్టాప్ పెడదాం. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. Until then, children, take care. Bye.